హలో! పిల్లలు, మనవలు రండి. కూర్చుంటే మళ్ళీ కృష్ణుడి కథ చెప్పుకుందాం. అనగనగా మన బుల్లి కృష్ణుడున్నాడు కదా! మన బుజ్జి కృష్ణుడు. ఈ ఆడపిల్లలందరూ నెల రోజుల పాటు వ్రతం చేశారు. అమ్మవారి వ్రతం. కాత్యాయని వ్రతం అంటారు దాన్ని. వ్రతం చేసి తెల్లవారుజామున లేచి ఒక్కొక్కింటికి వెళ్ళి ఒక్కొక్కతి రెండో వాళ్ళని పిలిస్తే రెండో వాళ్ళని ఇద్దరు కలిసి మళ్ళీ మూడో వాళ్ళని అలా అందరినీ ఊరందరి పిల్లల్ని ఆడపిల్లల్ని పిలుచుకుని వెళ్ళి చక్కగా నదిలో స్నానాలు చేసి అప్పుడు కాత్యాయని దేవిని దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారిని చక్కగా పూజించి మాకందరికీ కూడా కృష్ణుడే పతిగా కావాలి. అయ్యో! ఇదేమిటి ఇంతమందిని పతిగా కోరితే ఎలాగా అని కూడా అనుకునేవారు కాదు. నాకు కృష్ణుడే కావాలి, నాకు కృష్ణుడే కావాలి, మా అందరికీ కూడా కృష్ణుడే భర్తగా కావాలి అని కోరుకుని నెల రోజులు అలా వ్రతం చేశారు. ఇంకా ఆఖరి రోజొచ్చింది. ఆఖరి రోజొచ్చేసరికి ఈ విషయం భగవంతుడు కదా! చిన్న కృష్ణుడైనా ఆయనకి అన్నీ తెలుసు. ఆయన మనస్సు ఎవళ్ళ మనస్సు ఎటువంటిదో, ఎవళ్ళ ఆలోచనలు ఎటువంటివో అన్నీ తెలుసు. తెలియడంతోటి ఏం చేశాడు, వీళ్ళు స్నానానికని నదికి బట్టలన్నీ విప్పి ఓ చెట్టు దగ్గర పెట్టుకున్నారు. ఓ చెట్టు మొదట్లో పెట్టుకుని అందరూ కలిసి నీళ్ళలో దిగారు నదిలోని. దిగేసరికి నెమ్మదిగా వాళ్ళు నదిలో దిగి వాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటే, ఈ బట్టలన్నీ చెట్టెక్కి కూర్చుని చెట్టు మీద పెట్టేసుకున్నాడు. చెట్టు మీద పెట్టేసి మూట కట్టి చెట్టు మీద పెట్టేసి తను చెట్టుకి కూర్చుని చూస్తున్నాడు. చూస్తూ ఉంటే వీళ్ళు పాపం స్నానాలు అయిపోయాయి. చలేస్తోంది. తెల్లవారుజామున కదా వాళ్ళు స్నానాలు చేసేది. చలేస్తోంది. చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఒంటి మీద బట్ట లేదు. ఒంటి మీద బట్ట అంతా విప్పేసి అక్కడ పెట్టేశారు. అవేమో చూసుకుంటే ఒక్క బట్ట కనిపించడం లేదు ఎవరివి కూడాను. ఇదేమిటి అన్ని బట్టలు ఏమైపోయాయి అని చెప్పి చూసుకున్నారు. చుట్టూ వెతుక్కున్నారు ఎక్కడా లేవు. అప్పుడు చెట్టు మీదకి చూశారు. చెట్టు మీదకి చూస్తే చెట్టు మీద ఉన్నాడు కృష్ణుడు. హమ్మయ్య! అయితే ఇతను చేసిన పని ఈ కృష్ణుడే చేశాడు. మన బట్టలన్నీ పట్టుకుపోయి దాచేశాడు ఎక్కడోను అని చెప్పి గ్రహించుకున్నారు. గ్రహించుకుని కృష్ణ మా బట్టలియ్యి, బట్టలు లేవు, చలేసేస్తోంది, గజగజ వణికిపోతున్నాము, మా బట్టలియ్యి అని చెప్పి బతిమాలారు. బతిమాలితే మరి మీరు చేసిన వ్రతం ఏమిటి? కాత్యాయని వ్రతం చేశారు. కాత్యాయని వ్రతం చేసినప్పుడు చక్కగా ఒంటి మీద బట్టతోటే భగవంతునికి స్నానం చెయ్యాలి. తలుచుకొని స్నానం చెయ్యాలి తప్పించి, అలా దిగంబరంగా చెయ్యొచ్చునా తప్పు కదా! అందుకోసాన్ని మీకు ఇలా శిక్ష వెయ్యాలనే వేశాను నేను. అందుకని మీరేం చేస్తారంటే ఇప్పుడు 2 చేతులు పైకెత్తి, కృష్ణ మేము తప్పు చేశాము. నిన్ను క్షమించమని కోరుకుంటున్నాము. అంచేత మా బట్టలు మాకిచ్చేసేయి అని చెప్పి వేడుకోండి. అప్పుడు నేనిస్తానని చెప్పాడు. అప్పుడు పాపం వాళ్ళు ఇంక చేసేది లేక ఇంకా నీళ్ళలోకి బయటికి రాలేరు. బట్టలు లేకపోవడంతో నీళ్ళలోంచి బయటికెలా వస్తారు? ఆ! అందుకోసమని హ్మ్. బట్టలు ఆహ్, ఏం చేశారు, సరే దండం పెట్టారు వీళ్ళు. ఇంక తప్పదు. కృష్ణుడు ఆయన ఏం చెప్తే అది చేస్తేనే మన్ని కరుణిస్తాడు కానీ లేకపోతే బట్టలివ్వడు. బట్టలివ్వకపోతే మనం నీళ్ళలోంచి బయటకొచ్చే విధానం లేదు అని చెప్పి అందరూ ఆలోచించుకుని 2 చేతులు పైకెత్తి, కృష్ణ మమ్మల్ని క్షమించు. మేము తప్పు చేసాం. కాత్యాయని వ్రతం ఆఖరి రోజున మేము బట్టలు బట్టలు లేకుండా స్నానాలు చేశాము. అది తప్పు పనని నువ్వు చెప్తున్నావు కదా! నిజమే తప్పే చేశాము. మమ్మల్ని క్షమించు నువ్వు అని చెప్పి ఆయన్ని బతిమాలుకున్నారు. బతిమాలుకుంటే, సరే అయితేను మీ మనస్సులో ఏం కోరికుందో కూడా నాకు తెలుసును. మీ కోరిక కూడా నేను తీరుస్తాను అని చెప్పి ఆయన ఆ చెట్టు మీదున్న బట్టల మూట కిందకి విసిరాడు. ఎవరి బట్టలు వాళ్ళు తీసుకొని కట్టేసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు సిగ్గుపడుతూ వెళ్ళిపోయారు. అంతే. అలా కృష్ణయ్య అందరిని అలాగా అంటే సరదాగా ఆడిస్తూ, ఏడిపిస్తూ ఉండేవాడనమాట ఆవిరేపల్లిలోన. అది సంగతి. అది కథ. ఇంతే సంగతులు. మళ్ళీ ఇంకో కృష్ణ కథ చెప్పుకుందాం. జై శ్రీరామ్.